ఈ జైపూర్ల గురించి నిన్న వారాయి ఎస్టేట్స్ గురించి నేను చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా మన మిత్రుడు జర్నలిస్ట్ డైరీ నుంచి ఈరోజు ఒక వార్త కథను రాయడం జరిగింది. దాన్ని నాకు వాట్సాప్ రూపంలో పంపడం జరిగింది. అయితే తీగలాగితే డొంక కదులుతున్న అక్రమ వెంచర్ల భాగవతం. దీంతో పాటుగా జైపూర్ మండలంలో కూడా అక్రమ మట్టి రవాణా జరుగుతుందని చెప్పి నాయకుడు రేగుంట రాకేష్ అతను మన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కానీ తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నిన్న తీసుకెళ్లి వెహికల్ని కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం కూడా జరిగింది. వారికి నేను అభినందన తెలుపుతా ఉన్న అబ్బాయికి కూడా. అంటే ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి కొట్లాడినందుకు అతనికి మేము అభినందనలు కూడా మేము తెలుపుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించుకోవాలి. స్వచ్ఛంద నాయకుడిగా అతను కొట్లాడుతూ ఉన్నాడు, అది వేరే విషయం.